నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ నియోజకవర్గంలో ఆది నుంచి వివాదాలే. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో నిత్యం వివాదాలతో పతాక స్థాయి వార్తల్లో నిలుస్తుంది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆ నేత చుట్టూ వివాదాలు వైఫైలా చుట్టుముడుతున్నాయి అంట. నియోజకవర్గంలో ఏ చిన్న గొడవ జరిగినా సరే ఎమ్మెల్యే పేరే ప్రధానంగా వినిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరు? వివాదాల్లో ఆ ఎమ్మెల్యే పేరు ఎందుకు ప్రధానంగా వినిపిస్తోంది? నిప్పు లేకుండా పొగ రావటం చాలా అరుదు అంటారు. మరి ఈ పొగ ఎక్కడ మొదలైంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొదటిసారి టికెట్ దక్కించుకుని గెలుపొందిన నేత. అనంతపురం అర్బన్ వంటి హాట్ సీట్లో ఎంతో మంది సీనియర్లు క్యూలో ఉన్నప్పటికీ 2024 ఎన్నికల్లో అధిష్టానం ఈ యువ నేతకే మొగ్గు చూపింది. అయితే ఎమ్మెల్యే అయ్యానన్న ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తి కావస్తుండగా అభివృద్ధి కంటే వివాదాలే హెడ్లైన్స్ లో నిలుస్తున్నాయి. మొదటగా అనంతపురం నియోజకవర్గంలో టికెట్ దక్కించుకోవడం అంటే ఒక సాహసమనే చెప్పాలి. అలాంటిది పార్టీ అధిష్టానాన్ని తన వైపు తిప్పుకుని ఏకంగా టికెట్ను సాధించుకోవడమే గొప్ప అనుకుంటే టికెట్ దక్కించుకొని మరి గెలుపొందడం మరో చరిత్రగా చెప్పుకుంటారు. ఎందుకంటే అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన సీనియర్ నేతలు ఉన్నారు. వారందరినీ కలుపుకొని వెళ్లడమే ఒక సాహసమనే చెప్పుకోవాలి. అలాంటిది వాటన్నిటినీ అధిగమించి ఆ యువ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పసుపు జెండాను పాతేశాడు. కానీ ఎమ్మెల్యే అయ్యానన్న ఆనందం ఎక్కువ కాలం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తవుతున్నప్పటికీ నిత్యం వివాదాలతోనే ఆ ఎమ్మెల్యే సతమతమవుతూ ఉన్నారని సమాచారం. రాష్ట్రంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరున్న టీడీపీలో మొదటిసారి ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి ప్రసాద్ నిత్యం వార్తల్లో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా సందర్భంగా ధనుంజయ నాయుడు అనే అభిమానితో ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో సంభాషణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అది ఏకంగా ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించే వరకు వెళ్లింది. శారదానగర్లో ఒక రిటైర్డ్ టీచర్ చనిపోయిన ఏడాదిన్నర తర్వాత ఆమె ఇంటిని ఎమ్మెల్యే అనుచరుడు గంగారాం తన పేరు మీదకు మార్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విమర్శలకు ఇది ఆజ్యం పోసింది. ప్రజా సంఘాల ఒత్తిడితో మళ్లీ ఆ ఇంటిని వెనక్కి మార్చాల్సి వచ్చింది. ఆ ఇంటి విషయంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళనలు చేయడంతో ఆ ఇంటిని తిరిగి రిటైర్డ్ టీచర్ పేరు మీద మార్చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అనంతపురం నగరం శివారులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో కార్ పార్కింగ్ వివాదం కాస్త ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మెడకు చుట్టుకుంది. 50 రూపాయల కార్ పార్కింగ్ విషయంలో ఎమ్మెల్యే అనుచరులు ఎగ్జిబిషన్ నిర్వాహకుల మధ్య తలెత్తిన చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారడంతో కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. అది మరవక ముందే నగరంలోని నంబూరి వైన్స్ షాప్కు ఎమ్మెల్యే అనుచరులు నిప్పు పెట్టారంటూ నంబూరి వైన్స్ ఓనర్ నంబూరి వెంకట్రమణ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని లేపాయి. నంబూరి వెంకట్రమణ కూడా తెలుగుదేశం పార్టీ నేత కావడం, ఆయనే ఎమ్మెల్యే పైన మీడియా ముఖంగా ఆరోపణలు చేయడంతో వివాదం పెద్దదిగా మారింది. నంబూరి వైన్స్ కి సంబంధించిన నంబూరి వెంకట్రమణ గతంలో దగ్గుపాటి ప్రసాద్తో చిన్నపాటి వివాదాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. నగరంలో నంబూరు వైన్స్ షాప్ కు ఎమ్మెల్యే అనుచరులు నిప్పు పెట్టారంటూ యజమాని వెంకటరమణ మీడియా ముందుకొచ్చారు. ఆయన కూడా టీడీపీ నేత కావడం గమనార్హం. కేవలం మద్యం కోసం జరిగిన చిన్న గొడవ చినికి గాలివానగా మారి కేసులు పెట్టే స్థాయికి వెళ్లింది. సొంత పార్టీకి చెందిన రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ స్వప్న ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేయడం ఎమ్మెల్యే ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. నారాయణపురంలో తన కుటుంబానికి చెందిన 43 సెంట్ల స్థలాన్ని ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు గంగారాం కబ్జా చేస్తున్నాడన్నది ఆమె ఆరోపణ. ప్రస్తుతం గంగారాం అజ్ఞాతంలోకి వెళ్లడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తుంది. వరుస వివాదాలపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తనదైన శైలిలో స్పందించారు. తాను చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఒక వర్గం తనపై బురద జల్లుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. పార్టీ క్రమశిక్షణను తాను గౌరవిస్తానని, ఒకవేళ తన అనుచరులు తప్పు చేసినట్లు నిరూపణ అయితే చట్టపరమైన చర్యలకు తాను సిద్ధమని ప్రకటించడం గమనార్హం. ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నంబూరి వైన్స్ వివాదం, సొంత పార్టీ నేత స్వప్న ల్యాండ్ వివాదం, ఎగ్జిబిషన్ నిర్వహణలో తాను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎమ్మెల్యే తప్పు చేసినా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఎలాంటి సందేహం లేదన్నారు. పార్టీలో తమ అనుచరులు ఏదైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన అనుచరులు చేసిన తప్పులన్నీ నిరూపితమైతే చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఇప్పుడు ఈ వివాదాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. ఒకవేళ ఎమ్మెల్యే క్లీన్ చీట్ కోసం ప్రయత్నిస్తుంటే మరోవైపు బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నారు. మరి ఎమ్మెల్యే తన అనుచరులపై చర్యలు తీసుకుంటారా లేదా, ఇవన్నీ రాజకీయ కుట్రలుగానే మిగిలిపోతాయా అనేది కాలమే నిర్ణయించాలి.